నిన్నో మొన్న చూశాను ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అవుతున్నాయని. ఆ న్యూస్ చూడగానే నా 10th ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన రోజులు గుర్తొచ్చినాయి. ఒక్క క్షణం గుండె జల్లుమంది. ఇప్పుడు రిజల్ట్స్ ఎలా ఇస్తున్నారో ఏంటో తెలియదు, కానీ అప్పట్లో అయితే పెద్ద తతంగమే నడిచేది. ఎగ్జామ్స్ అయిపోయాక 4 రోజులు మంచిగా ఎంజాయ్ చేసిన మనకి రిజల్ట్స్ వస్తున్నాయనగానే చెమటలు పట్టేసేది. ఇంక రిజల్ట్స్ రోజు అయితే పొద్దున్నే లేచి గుడికి వెళ్ళి అటు నుంచి అంటే హాల్ టికెట్ పట్టుకుని ఇంటర్నెట్ సెంటర్కి పరిగెట్టేవాళ్ళు. అప్పుడు రిజల్ట్స్ చూసుకోవాలంటే ఇలా ఇంటర్నెట్ సెంటర్స్, న్యూస్ పేపర్సే దిక్కు. కర్మకాలి మనతో నాన్న వచ్చారా, ఆ ఇంటర్నెట్ సెంటర్ అతను మన హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసి ఎంటర్ కొట్టే టైంలో ఉంటుందండి, గుండె ఆగిపోయేది. ఒకవేళ మనం దరిద్రం విలేతాండవం చేసి మార్క్స్ కానీ తక్కువ వచ్చాయా, అంతే సంగతులు. ఇంటికి వెళ్ళడం కూడా మానేసి అటు నుంచి అటే పారిపోదాం అనిపించేది. ఇంటికి వెళ్తేనేమో చుట్టాల నుంచి ఫోన్ల మీద ఫోన్లు. 10th అయితే 500 దాటాయా, ఇంటర్ అయితే 900 దాటాయా. ఇంకా పక్కింటి అబ్బాయికో అమ్మాయికో మనకని ఎక్కువ వస్తే అయిపోయి. ఇంక పెద్ద టార్చర్ ఏంటంటే టీవీలో వచ్చే నారాయణ శ్రీ చైతన్య యాడ్స్ 1 1 2 2 3 అని స్టూడెంట్స్ ఫిక్స్ చేసి ర్యాంక్స్ చెప్తుంటే అమ్మ నాన్న ఇచ్చెలుక్కుంటుందండి. వామ్మో, వేరే లెవెల్. కొన్నాళ్ళు ప్రశాంతంగా టీవీ కూడా చూడలేకపోయేవాడు. ఇంక 10th అయిపోయాక నారాయణ శ్రీ చైతన్య అని, ఐపీ అని, ఎంసెట్ రిజల్ట్స్ అని గుర్తు చేసుకుంటూ ఒక పక్క భయం వేస్తుంది, ఇంకో పక్క ఆ రోజులే బాగుంటాయి అనిపిస్తుంది. మీకు అలాగే ఉందా? ఉంటే షేర్ చేసుకోండి. ఉంటా అండి. ఇట్లు మీరు హ్యావింగ్